తండ్రి సన్నిధి దైవజనుడు మన మధ్యలో ఉన్నాడు అబ్రహాం గారు. తండ్రి సన్నిధి అనేది ఒక చిలకల సన్నిధి. మీకు తెలుసా జాన్ పాల్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజంలో నుండి వెలివేయబడ్డ వ్యక్తి అని చెప్పాలి. ఇప్పుడు ఆ మాటకి ఆ క్వశ్చన్ కి మీరు ఎంతవరకు సమర్పిస్తారు? ఇతనే చెడిపోయాడు. ఇతను తన వయసుకి మించిన ఆమెతో వివాహం చేసుకున్నాడు. అవును, జాన్ పాల్. కానీ అంతకు ముందు మణికంఠ స్వామి. నేనేమంటానంటే అతడు ఇంకా మారలా. క్రైస్తవానికి ఇది ఎలాంటి వాడంటే ఆకానుగాడని చెప్పొచ్చు. సాక్ష్యాలు లేవు. బాప్తిజం తీసుకుని ఉంటాడా? బాప్తిసం తీసుకోవచ్చు, ఎందుకంటే ఇతని బిజినెస్ కదా. ఆ 12 సంవత్సరాల ట్రైనింగ్ దేనికి చేశాడు అంటే యేసు ప్రభు వారి కోసం కాదు చేసింది, పాపం ఆ స్త్రీ కోసం చేశాడు. బైబిల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి దౌర్భాగ్యులు, ఇలాంటి నీచులు నికృష్టులు, యేసు అనే నామాన్ని అవమానపడి చేస్తున్న దుర్మార్గులు ఎంత డబ్బులు ఇచ్చిండొచ్చు? ఒక 50 లక్షలు. మహాకూటాలలో ఎంతో మంది ప్రజలు గ్యాదర్ అయ్యారు. ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను మీ రాజుని. అయితే మన మధ్యలోకి తండ్రి సన్నిధి దైవజనుడు మన మధ్యలో ఉన్నాడు అబ్రహాం గారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ తండ్రి సన్నిధి చర్చి మీద జాన్ పాల్ అనే వ్యక్తి ఎన్నో దుర్వార్తలు, చెడు మాటలు, చెడ్డగా మాట్లాడుతున్నాడు. అయితే ఆ తండ్రి సన్నిధి మీద కొన్ని క్వశ్చన్స్ వాడు వేశాడు. ఎటువంటి అంటే అవి, తండ్రి సన్నిధి అనేది ఒక చిలకల సన్నిధి. చిలక సన్నిధి, అక్కడికి వచ్చే వాళ్ళందరూ చిలకలు, అక్కడికి వచ్చే వాళ్ళందరూ వ్యభిచారం చేస్తారు అని జాన్ పాల్ అనే వ్యక్తి ఒక సందర్భంలో మాట్లాడాడు. అయితే మన మధ్యలో ఈ ప్రశ్నని వివరించడానికి, చెప్పడానికి, అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పడానికి మన మధ్యలో పాస్టర్ అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు చెప్పండి, ఇప్పుడు విన్నారు కదా జాన్ పాల్ ఏమన్నాడో. అతను మీకు తెలుసా జాన్ పాల్ అనే వ్యక్తి? అతను ఎవరో తెలియదు. వాస్తవంగా అతను క్రైస్తవ సమాజంలో నుండి వెలివేయబడ్డ వ్యక్తి అని చెప్పాలి. ఫస్ట్ అతను అడిగిన ప్రశ్న ఏంటి? తండ్రి సన్నిధిలో తండ్రి సన్నిధి అనేది చిలక సన్నిధి. చిలక సన్నిధి అని తండ్రి సన్నిధికి వచ్చే వాళ్ళందరూ చిలకలు, అక్కడికి వచ్చే వాళ్ళందరూ వ్యభిచారం చేసేవాళ్ళు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ మాటకి ఆ క్వశ్చన్ కి మీరు ఎంతవరకు సమర్పిస్తారు? నేను ఇప్పుడు దానికి క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఈ జాన్ పాల్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజం నుండి వెలివేయబడ్డ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. తర్వాత అతను చెప్పిన మాటలన్నీ కూడా నమ్మటానికి ఈరోజు సభ్య సమాజంలో ఎవరు మంచి వ్యక్తి, ఎవడు అబద్ధికుడా అనేది సమాజం పసికట్టేసింది ఆల్రెడీ. తర్వాత తండ్రి సన్నిధిలో ఉన్న ఆ యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ అతను నోటుకొచ్చినట్లుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. అయితే ఈరోజు ఒకప్పుడు సిలకలూరిపేటకున్న ఆ యొక్క భయంకరమైన నేమ్ ఉంది. చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా రకాలైన భక్తులు ఉన్నారు. అయినప్పటికీ తండ్రి సన్నిధి అనే ఆ యొక్క నేము లేనప్పుడు ఎంతోమంది కుటుంబాలు నడి రోడ్డులో పడాయి. వాళ్ళు ఎంతోమంది ఎన్ని రకాలుగా ఉన్నారు అంటే చెప్పుకుంటూ పోతే బారు షాపులకు వెళ్ళి ఆ పచ్చని కాపరాలని భార్య బిడ్డలకి ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్ళి వీయకుండా ఆ వచ్చిన కష్టార్థంతో పోయి బారు షాపులో కూకొని భార్యలని వేధించి వారు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి గతంలో. యేసు ప్రభు వారు దర్శించబడిన తర్వాత తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, దైవ సేవకుడు, ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి షాలెము రాజు గారు ఆయన్ని దేవుడు దర్శించిన తర్వాత ఆయన యొక్క వాక్య సందేశాల ద్వారాగా, ఆయన చెబుతున్న ఆ యొక్క దేవుని మాటల ద్వారాగా సిలకలూరిపేటకున్న ఆ యొక్క నేము మారి తండ్రి సన్నిధిగా మార్చబడింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తండాపలుగా కదిలి వస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలాగో వస్తున్నారు అంటే ఒకటే కారణం, దేవుని మాట అక్కడ దొరుకుతుంది. అక్కడికి వెళితే మన జీవితాలు బాగుపడతాయి. ఒక భర్త తాగుబోతువాడు, నా భర్త తాగుబోతు, ఆ తాగుబోతువాడు గనక అక్కడ ఉన్న ఆ యొక్క బోధకుని మాట వినిపిస్తే సెల్లులన్నా ఈ సెల్ ఫోన్ ద్వారాగానన్నా కానీ సరే, లేకపోతే నేను వెళ్ళి విని వచ్చి నా యొక్క విలుని కట్టుకోవాలి అని ఈరోజు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ నలుదిక్కుల నుండి స్త్రీలు కదిలారు. ఒకప్పుడు స్త్రీ బయటికి రావాలంటే సెల్లూరుపేటలో చాలా భయపడేవాళ్ళు. ఈరోజు ఆ భయం అనేది లేదు ప్రజల్లో. ఎందుకు అంటే ఈరోజు రాజకీయ ఎత్తలు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు. సెల్లూరుపేట ప్రాంతము చాలా పుణ్యం చేసుకుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్లు కూడా చూస్తాం, మనం వింటాం. ఎవరు దానికి కారణము?
ఒకప్పుడు ఉన్న సెలూరుపేట ఆ యొక్క నేము, ఆ బ్యాడ్ నేమ్ పోగొట్టడానికి కారణం ఎవరు? మొట్టమొదటిగా దేవుడు మన తరములో, మా తరములో సత్య సంబంధిగా ఉన్న దైవ సేవకుడు. చాలామంది ఉన్నారు సెలూరుపేట ప్రాంతంలో, కాదంటలేదు. కానీ ఎక్కువ దైవ సేవకుని యొక్క బోధకి అందరూ ఆదరింపబడ్డారు. అవును. ఇప్పుడు ఇంతవరకు నీకు క్లారిటీ ఇచ్చా కదా, అర్థమైంది కదా. స్త్రీలు ఈరోజు వారి జీవితాలు కట్టుకున్నారు. ఒకప్పుడు వారి జీవితంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు వారి సాక్ష్యాలు, భయంకరమైన సాక్ష్యాలు వచ్చి వారు సాక్ష్యాలు ఇస్తూ ఉంటే మా కళ్ళము నీళ్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు అన్న ఈ సెలూరుపేట ప్రాంతంలో మేము బతకటానికి, మా మనుగడ సాగించాలంటే మేము చెప్పకూడదు, అంత భయంకరమైన స్థితిలో మేము ఉన్నాం. కానీ ఈరోజు అన్న మాటల ద్వారాగా, అన్న ఇచ్చిన సందేశాల ద్వారాగా మా జీవితాలు కట్టుకోవడంతో పాటు మేమే ఇతరులకి సాక్ష్యంగా మార్చబడ్డాం. మేమే మా జీవితాలను ఇతరులతో పంచుకున్నప్పుడు మేము 10 మందిని నడిపించగలుగుతున్నాము. ఈరోజు మా పిల్లా పాపలతో మా భర్త ఒకప్పుడు తాగుబోతువాడు, ఈరోజు షాలేమన్న మాట విని, వాక్యం విని, ఆయన చెప్పిన సందేశం ద్వారాగా తాగి వచ్చి కొట్టేవాడు ఈరోజు తాగటం కాదు, ఆయనే 10 మందికి ఆదరణగా ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వెళ్ళిపోయాడు. నలుగురికి పని చేపిస్తున్నాడు, 10 మందిని మెయింటైన్ చేస్తున్నాడు. మేస్త్రి చేసేవాడైతే మేస్త్రిగా మారి 10 మందికి పని ఉపాధి కలిగిస్తున్నాడు. ఈరోజు మా జీవితాలు మారిపోయాయి అని స్త్రీలు ఎంతో మంది సాక్ష్యం ఇస్తున్నారు. సాక్ష్యాలతో పాటు ఒక నిమిషం, ఆదివారం కానీ ఆన్లైన్ అప్పుడు ఒక నిమిషం, స్త్రీలతో పాటు పురుషులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఒకప్పుడు నేను ఇలాగ తాగేవాడిని, ఇలాగ జీవించేవాడిని, అయ్యగారి యొక్క మాటల ద్వారాగా, బోధన ద్వారాగా నా యొక్క జీవితాన్ని మార్చుకున్నానన్న. ఈరోజు నా పిల్ల పాపలకి, ఒకప్పుడు మా నాన్న సత్తే బాగుండు, మా నాన్న అసలు వద్దు అని నా బిడ్డలు అడిగేవాళ్ళు. కానీ ఈరోజు నాన్న నువ్వు కావాలి, నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగనప్పుడేమో భయంకరమైన జీవితం నా జీవితము, ఈరోజు నా జీవితము నా పిల్లా పాపలకి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఎవరి బోధలు? ఎవరి బోధన ద్వారాగా? దైవజనుడు, ఆత్మీయ నాయకుడు, తండ్రి సన్నిధి మినిస్ట్రీ వ్యవస్థాపకుడు, దైవ సేవకుడు షాలేమన్న బోధన బట్టి. ఇప్పుడు జానపాల విషయానికి వస్తావా? ఇంతవరకు క్యాట్ అయిందా? అతను పెట్టిన తమిళ ఏంది? తండ్రి సన్నిధిలో చిలకలు అని చెప్పి రకరకాలుగా బోధిస్తూ ఉన్నాడు, సంబోధిస్తూ ఉన్నాడు. అతను రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జానపాలకి నేను ఒక ప్రశ్న చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ ఈ జానపాల్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజం నుండి వెలివేయబడ్డాడు. ఇతను వెలివేయబడిన ఆ నేపథ్యంలోనే ఎందుకు వెలివేయబడ్డాడు? ఇతను నీతిమంతుల మీద నిందా ప్రచారం చేస్తాడు. ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎక్కడైతే సంఘము అత్యధికంగా ఉంటుందో, ఎక్కడైతే నెంబర్స్ ఎక్కువ ఉంటారో, విస్తారంగా సంఘం ఉంటుందో వారిని వెతుకుతాడు ఈ జానపాల్ అనే వ్యక్తి. ఈ త్రాష్టుడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ నీచుడు, నిగృష్టుడు, సున్నం కొట్టిన రాయి అని చెప్పాలి వీడు. ఎందుకు? ఇతను బిలాము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనంలో ఈ యొక్క బిలాము యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఈ బిలాము అనేవాడు ఏం చేశాడంటే ధనాభిక్షకి లోనైపోయి తన ఆత్మని అమ్మి వేసుకున్నాడు. ఈడు ఈ జానపాల్ అనే వ్యక్తి వాడంటాం నాకు అంత న్యాయం కాదు, ఎందుకంటే మా ఆత్మీయ నాయకుడు అలాగ నేర్పించలేదు. అతను ఎలాంటి వాడైనా సరే వీడు దుర్బోధకి దగ్గరగా ఉన్నాడు. వీడు చేస్తున్న బోధ వానికి తీర్పు దేవుని ఎదుట నిలబడేటప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఆ తీర్పులోకి వాడే ఫస్ట్ పాలు వస్తాడు. తండ్రి సన్నిధిలో ఉన్న వ్యక్తులు కాదు వచ్చేది. న్యాయ తీర్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం రాయబడింది. తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభమవుతుంది, వీడి నుంచే ఆరంభమవుతుంది తీర్పు కాలము. ఎందుకు ఆ తీర్పు వస్తుంది? ఇతను తను చెడిని కోటి వనమంతా చెడిపివేసినట్లుగా ఇతనే చెడిపోయాడు. ఇతను తన వయసుకి మించిన ఆమెతో వివాహం చేసుకున్నాడు. సరే, ఆమె స్త్రీ 12 సంవత్సరాలు అనగా 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆ స్త్రీతో మనకు అవసరం లేదు. ఈ దౌర్భాగ్యుడు, ఈ నీచుడు, ఈ ఆకానుగాడు కనుక తప్పు చేస్తే కుటుంబం, ఫ్యామిలీలో కుటుంబ సభ్యులందరూ కూడా చంపబడ్డారు, దేవుని ఉగ్రతకి బలైపోయారు. ఇలాంటి ఈడు ఆకానుగాడు అని చెప్పొచ్చు. క్రైస్తవానికి ఈడు ఎలాంటి వాడంటే ఆకానుగాడు అని చెప్పొచ్చు. ఈ ఆకానుగాడు ఏం చేశాడు? హోరాహోరగా యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధాన్ని లో దొంగలించాడు కొన్ని వస్తువుల్ని. ఆ ఉగ్రత ఆ వస్తువుల మీదకి వచ్చి ఆహాని చేసిన ఆ తప్పుడు పనికి
యెహోషువ నాయకత్వంలో వెనుదిరిగి చూడాల్సి వచ్చింది. నీ దినములంతా నీ ఎదుట ఎవరు నిలబడలేరు అని చెప్పిన వాగ్దానాన్ని ఆ స్వతంత్రించుకోకుండా ఆకాను చేసిన తప్పు పని ఏమైందయ్యా అంటే యెహోషువ తన వస్త్రములు సింపుకోవాల్సి వచ్చింది. ఎందుకు నేను ఈ మాట ఎత్తానంటే బెదరు, ఇక్కడ ఒక మాట ఉంది. ఈ జాన్పాల్ అనే వ్యక్తి కూడా ఇలాంటి వాడే, క్రైస్తవ సమాజానికి ఆకాను లాంటి వాడని చెప్పాలి. హోరాహోరుగా యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో యుద్ధ రంగం ముందు చాలా మంది ఉన్నారు. మనం చూస్తే పగడాల ప్రవీణ్ అన్న, ఆ దైవ సేవకుడు కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నాడు. ఆయన మరణము ద్వారా ఎంతోమంది అక్కడికి వచ్చి నిరసన జరిపి స్ట్రైకులు చేసి రకరకాలుగా చేసుకున్నారు. అవును. ఆయన ఆ యొక్క దైవజనుడి మీద తాగుబోతుడిగా చిత్రీకరించాడు. అవును. ఆ యొక్క గొడవకు కారణం ఈడే. తర్వాత మహిమా కుమారి అనే వ్యక్తి, ఇక్కడ నువ్వు అడిగావు ప్రెజెంట్ మహిమ కుమారి. మహిమ కుమారి, ఈ మహిమ కుమారి అనే ఆమె మతోన్మాదులకు సంబంధించిన వ్యక్తి అని నేను అంటాను. మత ఉన్మాదముతో వీళ్ళు ఎలాగ ఉన్నారు అంటే, ఆనాడు న్యాయాధిపతి గ్రంథంలో ఒక మాట ఉంటుంది పెద్ద 16వ అధ్యాయం 16వ వచనంలో సంసోన్ అనే ఒక బలాజుడు ఉన్నాడు. ఆ బలాజుడిని హతమార్చాలి అని ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే ఈ సంసోనికి ఎర్రగా వేస్తారు. ఆ దిలిలియా అనే ఆ వ్యక్తిని ఎర్రగా వేసినప్పుడు సంసోను తన రహస్యాన్ని చెప్తాడు. ఈ ఇటీవల ఈ సభ్య సమాజంలో ఇప్పుడు మనం చూసిన ఈ యొక్క పరిస్థితుల్లో క్రైస్తవ సమాజాన్ని ఎలాగా వీళ్ళు వెతుకుతూ ఉన్నారంటే, గుంట నక్కలు ఉంటాయి. ఆ గుంట నక్కల పని ఏంటి? గుంట తీయటమే వాటి పని. అర్థమవుతుందా? ఇలాగా ఈ మహిమ కుమారి అనే వ్యక్తిని ఈ జాన్పాల్ అనేవాడు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. నాకు అర్థమైన కారణాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిమ కుమారి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్పారు, నీ కేసు తీసుకునే అంత ఇదే లేదు. ఎందుకు లేదు? సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు గనుక ఆమె బతుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అర్థమైపోయింది. పోలీసు అధికారులు తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలా? అక్కడ లేదు, ప్రూఫ్ లేదు. ఆమె చెప్పింది వాళ్ళకి న్యాయం. ఇప్పుడు రూములో తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు ప్రత్యేకంగా. ఏం జరిగిందమ్మా, స్త్రీ కాబట్టి. దానికి తోడు ఇంకా ఆమె ఏం చెప్పింది అనుకున్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇద్దరు. అక్కడికి ఏం చెప్పిందంటే అన్నయ్యని సంబోధించింది. అతను నాకు అన్నయ్య లాంటి అన్నయ్య అవుతాడు మరి అక్కడే సంబోధించింది. మరి అలాగా పోలీసుల దగ్గర అతని ఆమె ఒప్పుకోవాలి కదా. మొత్తం ఏమేం జరిగిందో రహస్యాలు మొత్తం బట్టబయలు చేయాలి కదా. అప్పుడు కేసు అనేది నడిచింది, ఒక న్యాయం అనేది జరిగింది. నీకు జరిగింది అక్కడేమో అన్నయ్యని ఒప్పుకుంది, నీకు జరిగింది ఒక నిమిషం, నాకు ప్రెగ్నెన్సీ చేశాడు, అబార్షన్ చేశాడు. సరే, ఇక్కడ నీకు జరిగింది వాస్తవం అయితే, అన్యాయం అయితే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. అవును. నువ్వు సమర్పణ కలిగిన స్త్రీ, నేను సమర్పణ అన్నావు, బాగుంది. ఈరోజు సమర్పణ చేసిన స్త్రీలు లేరా? దైవ సేవకుడు అభిషక్తుడు ఓసన్న గారి మినిస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. మన మధ్య ఇటీవల మద్రాసు ప్రాంతంలోకి వెళ్తే, దీప్ పెర్తుకోస్తుకి వెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారు సహోదరులు. ఈమె చెప్పిన మాట ఏంటి? నేను సమర్పణ కలిగిన స్త్రీని, ఇతను నన్ను బలహీనతకు గురి చేశాడు అని ప్రస్తావించింది. ఈమె సహవాసం ఎవరితో? సమర్పణ కలిగిన స్త్రీ ఎవరితో సహవాసం చేయాలి? స్త్రీలతో సహవాసం చేయాలి, సంఘంలో ఉన్న ఎత్తులతో సహవాసం చేయాలి. పురుషులతో సహవాసం ఏంది? ఆ 2 వీలర్స్ మీద ఎవరెవరు తీసుకెళ్తున్నారు, ఆమెని ఎవరు బండి ఎక్కిపోతుంది, అది మనం చెప్పింది కాదు, ఆమె చెప్పింది. వీడియోల్లో ఆమె నోటితో ఆమె ఒప్పుకున్న దాఖలాలు. తర్వాత ఫస్ట్ ఆల్, తర్వాత రెండోది పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఆ వెళ్ళక ముందు ఎక్కడికి రావాలి నీకు? ఒకవేళ నీకు అన్యాయం జరిగితే, నువ్వు ఆత్మీయ తండ్రి అంటున్నావుగా, నేను శాలేమన్న వాక్య సందేశాలు విని నేను నా ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి నేను వచ్చానని మాట్లాడుతున్నావుగా, అవునా? ఆ మాట్లాడినప్పుడు ఫస్ట్ నువ్వు ఎక్కడికి రావాలి? అన్న దగ్గరికి రావాలి, పెద్ద ఆయన దగ్గరికి రావాలి. అన్నా, నేను ఇలాగా నీ వాక్య సందేశాలు విన్నాను, మరి నువ్వు ఇక్కడ నిలబెట్టిన నిర్మించిన దైవ సేవకుడు ఇలాగ నన్ను ఇలాగా ఇది చేసుకున్నాడు, మరి నాకు అన్యాయం జరిగింది అని నువ్వు రావాలి కదా. దానికి ఎన్ని శాఖలు చెబుతుంది? ఏం చెబుతుందంటే, అక్కడ ప్రభు కుమార్ నన్ను రావద్దన్నాడు, నీకు చెప్తే మామూలుగా ఉండదు, నీకు ఎట్లా ఉంటుందో తెలియదు, నన్ను అడ్డుకున్నాడు, పాస్టర్ గారి దగ్గర రానికుండా వెళ్ళనీయకుండా అని చెప్తుందామె. ఓకే, బాగానే ఉంది. ఎంతమందిని అడ్డుకుంటాడు ఆయన? దేగా నా ప్రశ్న, నా పాయింట్. అతను నిన్ను అడ్డుకున్నాడు. పోనీ ఇంకొక ప్రశ్న, నీ మాటే నువ్వే చెప్పావు,
నన్ను అన్న దగ్గరికి పోతే నేను అలా చేస్తా ఇలా చేస్తా నేను అలాగ అయిపోతా వద్దు అని నువ్వే చెప్పావు. బాగానే ఉంది. మరి ఈ కేర్ కాడికి బొమ్మన్నాడా? లేదుగా. ఈ పెంకుమార్ అనే వ్యక్తి ఈ కేర్ దగ్గర బొమ్మన్నాడా? వీకేఆర్ దగ్గరికి జాన్పాల్ దగ్గరికి బొమ్మని చెప్పలేదుగా. అసలు వాళ్ళెవరు? అసలు వాళ్ళకేం సంబంధం? అదే ఇప్పుడు నువ్వు నా ఆత్మీయ బిడ్డవి. సరే, తండ్రి సన్నిధి శాలేం రాజు గారి దగ్గరికి రావాల్సిన పని లేదు. తన తండ్రి సన్నిధి అసలు తండ్రి ఆత్మీయ సంఘం ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయ సంఘం ఏది? అక్కడ అంతకు ముందు ఒక్క నిమిషం, ఇక్కడ ఒక మాట ఉంది. యేసు కృపా మినిస్ట్రీ. కాదు, ఒక మాట, చిన్న మాట. ఇక్కడ ఒక సందేశం ఉంది. ఒక సందేహం నేను చెప్తాను, నీకు బట్టబయలు చేస్తాను. మహిమ కుమారి అనే ఆమె శాలేం అన్న కాడికి ఎందుకు రాలేదు అంటే ఆమె దగ్గర ఎవిడెన్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్థం చేసుకోవాలి నా పాయింట్ని. మహిమ కుమార్ అనే వ్యక్తి ఎందుకు రాలేకపోయింది, ఎందుకు అలాగా శాకులు చెప్పింది అంటే అన్న దగ్గరికి ఎందుకు రాలేకపోయింది అంటే అభిషక్తుడు అన్న దైవత్వము శక్తి, దేవుని యొక్క శక్తి అన్న మీద ఉన్నది ఆమెకు తెలుసు కనుకనే అన్న ఎదురుకి వస్తే ఆమె యొక్క రహస్యం బయటకు వచ్చింది. ఏది? ఆమె హృదయంలో ఉన్న హృదయ వాంఛ ఏదైతే ఉందో, ఈ మతోన్మాదులు ఎవరైతే ఎర్రగా వేసి వాడారో అవన్నీ బయటకు వస్తాయి. తన దైవజనుడు ఎదురుకు వచ్చినప్పుడు, పేతురు ఎదురుకు వచ్చినప్పుడు అననీయ సప్రియలు వారు అక్కడికక్కడగా పడి పాదాల దగ్గర చనిపోయారు. అభిషక్తుడు అయిన ఎత్తి దగ్గరకు వచ్చినప్పుడు అలా జరుగుతాయి. ఇది వెలిగిన ఈ తల్లి, ఈ చిట్టి చెల్లెలు, ఈ చిన్నారి దొంగ గనుక ముఖం చెల్లల. ఏబేలుని కయ్యను చంపేశాడు. ఆది కాండము 4వ అధ్యాయములు. కయ్యన్ని దేవుడు అడిగాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? తల ఎత్తుకోలా. నువ్వు సక్రియ చేసిన విడలా తల ఎత్తుకున్నావా అని మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు నిజాయితీ కలిగిన ఆమె అయితే, నీకు అన్యాయమే జరిగితే చెల్లెలు పెట్టరా? అనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాడు గుర్తుపెట్టుకో బ్రదర్, నేను అడిగే పేషం, నేను నాకు కలిగిన డౌట్స్ చెప్పండి. ఫస్ట్, ఇంటి వారు లేరు, వాళ్ళ అమ్మ లేదు, తోడబుట్టిన అన్నలు లేరు. ఫస్ట్ ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ, తన అన్న దైవజనుడు ఆల్రెడీ. ఈ మహిమ కుమారి అనే ఆమెకి తన అన్న కదా బాప్తిసం ఇవ్వాల్సింది. ఎవరి కాడో పోయి పొందటం అదెంతవరకు కరెక్ట్? ఎవరి దగ్గర? ఇప్పుడు అన్నన్నాడు, కుటుంబ సభ్యులందరూ అన్న చేతుల మీదనే రక్షణ పొందారు. బయట వ్యక్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎంతో మందికి తన చేతులతో రక్తంలో కలగబడినట్టుకు ఆయనే రక్షణ ఇచ్చాడు. మరి తన అన్న సహోదరుడు దైవ సేవుడు అని చెప్పావు, మరి ఆయన చేతుల మీదుగా నువ్వు రక్షణ పొందాల. ఆత్మీయ తండ్రి ఎవరయ్యారు? మరి ఆత్మీయ తండ్రి ఏం సాక్ష్యం ఇచ్చాడు? అది నోటి చెప్పేది కాదు, అతనిచ్చిన సాక్ష్యం అది. అక్కడ ఏంది తేడా? నా చేతులతో నేను బాప్తిసం ఇస్తే నన్ను ఇలాగా ప్రలోభాలకు గురి చేసిందని ఏదో మాట్లాడుతున్నాడు ఆత్మీయ తండ్రి. తర్వాత అన్న ఏం పక్కన రాలా, పోలీస్ స్టేషన్కి పోలా. సరే మమ్మీ ఉంది, మమ్మీ అన్న పోవాలా, మమ్మీ కూడా లేదు. ఎవరికి ఆధారం? సరే అన్నలు ఉన్నారు, ఎవరు అన్నలు? అన్నలు కాని అన్నలు. వాళ్ళతో సమాసం ఏంది? నువ్వు స్త్రీవి, సమర్పణ కలిగిన స్త్రీవి. స్త్రీ అయినప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? స్త్రీలతో సహవాసం చేయాలి, పరిశుద్ధంగా నువ్వు సమర్పణ కలిగిన దానివి. ఒక పక్క పచ్చిగా చెబుతున్నాడు కదా అన్న, నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు? గత 3 సంవత్సరాలు కానీ నేను యేసు ప్రభు ఆనందంలో శాలేం అన్న గారు చెప్పిన బోధనలు నేను తెలుసుకొని వస్తున్నాను. సుమారు మించు 3-4 సంవత్సరాల నుంచి అన్న బోధనలు వాక్యాన్ని నేను వెంబడిస్తున్నాను అని చెప్పావు. అది నిజమెంత వాస్తవం అంతా తెలియదు, కానీ అట్టనే అనుకున్నా, అది నిజం అనుకున్నా, అది వాస్తవం అనుకున్నా. మరి అన్న పచ్చిగా చెబుతున్నాడుగా, జాగ్రత్త, స్త్రీలు జాగ్రత్త, పురుషులు జాగ్రత్త. పురుషులు స్త్రీలు లేని ఇళ్లలోకి పోవద్దు, స్త్రీలు పురుషులతో ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వు ఆత్మీయ తండ్రి అని సంబోధిస్తున్నావు కనుక నేను ఈ పాయింట్ ఎత్తున్నాను. నువ్వు ఆత్మీయ తండ్రి అని శాలేం అన్నని అంటున్నావు, మరి అన్న మాట ఎడిపోయింది? అన్న మాట ఎటు తీసుకున్నావు అంటే కారణం ఏంది అంటే, ఒకటే బ్రదర్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది ఏంటంటే, ఈమె ఆనాడు సంసోను బలాన్ని ఎలాగైతే అపహరించారో ఈరోజు ఒక సమాజం బయలుదేరింది. యావత్తు క్రైస్తవులు ఉన్న ప్రజలందరూ కూడా ఇది ఒక మేలుకొలుపు. ఇది ఒక మేలుకొలుపు. ఏందయ్యా మేలుకొలుపు అంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులందరికీ ఇది ఒక హెచ్చరిక. వీళ్ళు మతోన్మాదులు వాళ్ళలో జరగట్లేదా? మనకు మొన్న ఒక అమ్మాయి ఒక దేవాలయంలో కొన్ని వందల మంది పిల్లల్ని దారుణంగా ఘోరాది ఘోరంగా చిత్రంగా సంపివేసి గొయ్యలు తీసి గొయ్యిల్లో పాతి పెట్టిన దాఖలాలు ఎక్కడ అంటే దేవాలయంలో. అవునా? ఇది ఎందుకు అంటే సత్య సంబంధులుగా ఉన్న వ్యక్తుల మీద బురద చల్లాలి.
వారి మీద బురద చల్లితే వీడు చెడిపోయాడు ఆల్రెడీ. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి, ఈ త్రాసుడు అనేవాడు చెడిపోయాడు. వీడు చెడిపోయాడు. వీడు వయసుకు తగ్గ మించిన వ్యక్తిని వివాహం ఆడాడు. అది నా చెవుకు వచ్చింది. సరే, ఆ స్త్రీతో మనకు అవసరం లేదు. కానీ ఈ దౌర్భాగ్యుడు ఆకాను గనక కుటుంబ సభ్యులు తెలియకుండా దొంగలిసినట్లు ఆమెను కూడా రోడ్డు తీసుకొస్తున్నాడు ఈ యదవ, ఈ దౌర్భాగ్యుడు. అంతే కదా? అంతేగా. స్త్రీకి ఆమె భార్యకి ఏ సంబంధం లేదు పాపం. ఈ దౌర్భాగ్యుడు ఆకానుగాడు చేసిన పనులకి పాపం వాళ్ళ భార్య అనాల్సి వస్తుందిగా. ఆకాను గనక అవకాశం ఇచ్చినట్లు ఈడు ఆకాను వలె క్రైస్తవ సమాజానికి ఎంత కిడు చేస్తున్నాడంటే వీడు ఎలాంటి వాడు అని చెప్పొచ్చు అంటే అసలు క్రైస్తవుడు కాదు, కోరాకు సంబంధి. వీడు కోరాకు సంబంధి, వీడు బిలాము సంబంధి. అర్థమైందా? వీడు కయ్యూను సంబంధి, వీడు వీర్షపరుడు, వీడు అసూరి పరుడు, వీడు సక్రియ చేసేవాడు కాదు. వీడు ఎప్పుడు కీడు 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 రకాలుగా ఇతరులు ఎలాగా ఉన్నారా, ఇతరులు ఎలా. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు ఎత్తానంటే తీతు రాసిన పత్రిక మొదటి 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాయబడింది. భేదములు కదిలించడమే వీడి ఇష్టం, భేదములను కలిగించడమే వీడి ఇష్టం, ఇతరుల మీద బురద చల్లటమే వీడి వృత్తి. నీతిమంతులు ఎవడో ఉంటాడు. ఇతన్ని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటారు, నిజమేనా? వాస్తవమే అది. ఎందుకంటే వాళ్ళు మతోన్మాదులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు అతన్ని. అవును. కాబట్టి మతోన్మాదులు ఎవరైతే సేవ చేస్తున్నారో నీతిమంతులుగా నీతిగా సేవ చేసే వాళ్ళ మీద ఏ విధంగా బురద జల్లాలో కూడా వాళ్ళ స్క్రిప్ట్ ఒకటి ఇస్తే జాన్ పాల్ కి అతను ఆ విధంగా మాట్లాడతాడు. ఇక అవును, ఎవరి మీద బురద జల్లాలో గతంలో నాకు తెలిసి జాన్ పాల్ కూడా ఓన్ ఐడియా లేదు, మాట్లాడలేదు. అంత బ్రెయిన్ కాదు అది. అది నిజమే. సైకాలజీ థియాలజీ అంటాడు కానీ, థియాలజీ అంటాడు కానీ థియాలజీ లక్షణం కాదు అది. అంతే, అతను మాటలు సొంత మాటలు లేవు. ఆ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో బిస్కెట్లు ఇస్తున్నారు, ఆ స్క్రిప్ట్ రాసిస్తే అలాగా దాన్ని ప్లే చేస్తున్నాడు, దాని ప్రకారంగా మాట్లాడుతున్నాడు. నేను ఇతని గురించి ఎందుకు నేను అంత వరి కావాల్సి వచ్చిందంటే ఈ త్రాష్టుడు, నీష్టుడు, నికృష్టుడు, ఈ దౌర్భాగ్యుడు తన ఆత్మని యోధావలే అమ్మి వేసుకుంటున్నాడు. పాతాళ అగ్ని ఉంది, ఘోర నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ త్రాష్టుడికి ఏం తెలుసు? సున్నం కొట్టిన రాయి కదా వీడు. ఈ సున్నం కొట్టిన రాయికి ఏం తెలుసు? ఇక విగాలు అగ్నిగుండములో మండుచు తన పరిశుద్ధుని ఎదుట అలాగనే ఉంటాడు. ఎందుకు? నీతిమంతుని మీద నింద, బురద. అవును. ఇది ఎలాంటి వాడని చెప్పొచ్చు అంటే మళ్ళా ఇంకోసారి నాబాలు లాంటి వాడని చెప్పాలి. నాబాలు గొర్రెలకి దావీదు పని వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు. అలాంటి వారికి దాహం అయితే, కొంచెం ఆకలి తీర్చుకోవడానికి కొద్దిగా అవసరమైతే పొయ్యి అడిగితే ఈ కృతజ్ఞతహీనుడు ఎవడు? నాబాలు. ఈ నాబాలు అంటూనే చెప్పాలి. వీడు క్రైస్తవుడిని పేరు పెట్టుకొని తోడేళ్ళు వేషం వేసుకొని, గుంటనక్క వేషం వేసుకొని, వీడి పని ఏంటి చూస్తున్నారా? మీకు అర్థమవుతుందా? నాకేమర్థం అవుతుంటే మీ మాటల ప్రకారం నాకేమర్థం అవుతుందంటే అతడు పాతకాలంలో క్రిస్టియానిటీ అనే పేరు తలుచుకొని వచ్చాడు కదా, అవును, జాన్ పాల్. కానీ అంతకు ముందు మణికంఠ స్వామి. నేనేమంటానంటే అతడు ఇంకా మారలా, సంపూర్ణంగా వాడు ఇంకా మారలా. అవును, ఆ కేటగిరీలోనే ఉన్నాడు, హిందుత్వంలోనే ఉన్నాడు, దానిలోనే ఉండి ఈ క్రిస్టియన్స్ మీద ఒక క్రిస్టియన్స్ అనే పేరు అడ్డు పెట్టుకుని ఇక ఎవరైతే మంచిగా దేవుని కృపలా వాడబడుతున్నారో వాళ్ళ మీద బురద చల్లటం, నిందలు వేయటం. వాస్తవమే ఉండొచ్చు, వాస్తవమే. ఇంకా మారలేదు. ఎందుకంటే బాప్తిజం తీసుకుని ఉంటాడా? బాప్తిజం తీసుకోవచ్చు, ఎందుకంటే ఇతని బిజినెస్ కదా, బిజినెస్ పర్పస్. ఎవరు నీతిమంతులు ఉంటారా? ఆ బెల్లంకొండ ప్రవీణ్ గానీ ఇంకొక రకాల బాప్తిజం తీసుకొని నాకు అర్థం కాదు ఏంటంటే అసలు బాప్తిజం తీసుకొని థియాలజీ చేయడానికి బైబుల్ కాలేజీకి వెళ్ళాడు. ఆడికి వెళ్ళి ఆ 12 సంవత్సరాలు ఉంది కదా, ఆమెను చేసుకున్నాడంట అక్కడ. మరి అదే ఆయన థియాలజీ, అదే ఆయన థియాలజీ. అదే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు బాప్తిజం తీసుకొని మనస్సాక్షి అనేది ఒకటి పని చేసిద్ది కదా, దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు కదా. అవును, ఇక్కడ థియాలజీ ఆ 12 సంవత్సరాల ట్రైనింగ్ దేనికి చేశాడు అంటే యేసు ప్రభు వారి కోసం కాదు చేసింది, ఆ స్త్రీ కోసం చేశాడు. సంసోను కనుక పోయి వద్దురా బాబు అంటే వెళ్ళి అక్కడ చేసినట్టు బైబుల్ కోసం కాదు, బైబుల్ కోసం కాదు, బైబుల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి దౌర్భాగ్యులు, ఇలాంటి నీచులు, నికృష్టులు, యేసు అనే నామాన్ని అవమానపడి చేస్తున్న దుర్మార్గులు. వాస్తవానికి ఇక్కడ మహిమ కుమారి మోసపోవడం పక్కన పెడితే, మహిమ కుమారిని వాడుకున్నారు వీళ్ళు. అదే ఆమెను కొంచెం పక్కన పెడితే యూజ్ చేసుకున్నారు. ఆమె కాన్సెప్ట్ లేకముందే ఇతను జాన్ పాల్ అనే వ్యక్తి
ఈ 12 సంవత్సరాలు మోసం చేశాడు ముందే మోసం చేశాడు. బైబిల్ అడ్డం పెట్టుకొని. ఇతను ఒకడు ఆ ఈకేఆర్ అనే వ్యక్తి, ఈకేఆర్ అనే వ్యక్తి, ఈ జానపాల్ అనేవాడు, వాళ్ళని కూడా కానీ ఈ దుర్మార్గుడు, ఈ బిలాం గాడు, ఈ నాబాల్ గాడు, వీళ్ళిద్దరు పని ఏంటంటే ఆత్మల్ని అమ్మి వేసుకున్నారు. ఇప్పుడు ఆ సాతాను యొక్క లక్షణం ఏంటి? ఎంతకన్నా ఉండొచ్చు మామూలుగా వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చి ఉండొచ్చు? వారు ఇప్పుడు యేసు ప్రభు అని 33 నాళ్ళకి వీడు బేరం పెట్టాడు యోధ. అలాగనే వీడు వాడి యొక్క మూల్యం బట్టి ఉంటది. కేసు ఉంటది కదా, ఇప్పుడు లాయర్స్ ఉంటారు. ఆ కేసు మీ ఊహ, నా ఊహ అంటే సుమారు ఒక 50 లక్షలు. 50 లక్షలుగా మరి అంతే కదా. తండ్రి సన్నిధి మీద బురజాలంటే మరి కోట్లతో వ్యాపారం అది. నిజమే. తండ్రి సన్నిధితో బురజాలనుకో. శాదమరాజు గారు ఈ తరంలో సత్య సంబంధి, ఆయన చెప్పేది ఏముంది? దూర దూర దేశాల నుంచి మహాకూటాలు జరిగాయి. ఆ మహాకూటాలలో ఎంతో మంది ప్రజలు గ్యాదర్ అయ్యారు. ఒక కందల ఆంచనాలన్నీ తారుమారు అయ్యాయి. ఎన్నో ఫెసిలిటీ ఇచ్చాం, అయినా తారుమారు అయిపోయాయి. ఊక కందల తండాపగా ప్రజలు పెళ్ళి వచ్చారు. అసలుకి ఊక కందని మహాకూటాలు. అదే ఒక దుర్బోధకుడు అయితే జాన్పాల్ అన్నట్టుగా దుర్బోధకుడు అయితే అంతమంది జనాలు ఇంకా క్లిప్పులు ఉన్నాయి అన్నాయి పెట్టారు మనోళ్ళు. అన్న అంత దూరంలో ఉంటేనే అన్న 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 ఒక్కసారి కేకలేశారు స్త్రీలు. దేవుని పురుషులు అంత అభిమానం ఇచ్చాడు దేవుడు అతనికి. దేవుని యేసు ప్రభువు ఈ తరములో అగ్ని కురిపించాడు. ఈ త్రాసుడు ఏం చేస్తాడు తెలుసా? అసలు సూచక్రియలే లేవు, మాతకార్యాలే లేవు. ఈ యదవకు ఎందుకు ఉంటది? ఈ యదవాయ్, వీడి దౌర్భాగ్యుడు, వీడి నీచుడు, వీడికి అద్భుతాలు ఉంటాయా? వీడు ఫస్ట్ పాలు యేసు ప్రభువునే నమ్మడు. వీడు యేసు ప్రభువుని నమ్మడు. వీడు యేసు ప్రభువుని నమ్మనప్పుడు ఈ సూచక్రియలు నమ్మటం వలన జరుగుతాయి. నమ్మటం నీకు సమస్తం సాధ్యం, ఆయనకి సమస్తం సాధ్యం అని చెప్పి. సరే, ఇంకా వాడి గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా వస్తానే